सूर्य सूर्य प्रति गुरु नाभिस्वा युधिष्ठिरे दशभिरयैः मित्राय वरुणाय भोजनाय वनसहस्रं सुरथो वरुणो मित्र अग्निः यच्छन्दचन्द्रावपमन्नार्कवारकामं गोवरं सुभगो विश्वजक्षासाधारणसूर्यमानोषाणां चक्षुरो मित्रसवरोणस्य देवश्चं यथासि महान्येतरनवसूर्यस्य समानं चक्रं पर्यावृत्तं ఎక్కడికి పంపించకండి అదే పంపించుకో చెప్తున్నా यदि माशर्वः इत्येत एव सो विश्वस्मै चक्षसे यदि माशर्वः इत्येत एव सो एतसो विश्वस्मै चक्षसे शीर्ष्णशीर्ष्णो जगदस्तस्त्रस्पदो समया विश्वमाजाः सप्तस्वतारसुभिताय सूर्यं वहन्ति हरिदोषे तच्चक्षुर्देवहितं शुक्रमुच्चर्दवश्येव शरदश्शतं जीवेव शरदश्शतं पन्माङ्गासि सूर्यबलादुर्जनमाङ्गासि महस्ते ततो महिमावदस्य देवधारे ఆయన ఏదమ్మా ఇంకా చెప్తారు दूरे अर्थस्तर निर्भाजवानः नूनञ्जला सूर्येरप्रचोरात् विश्वस्मै चक्षसे अलम् ज्येष्ठशीर्ष्णो जगदस्तस्तुस्तुतो सूर्यं वहन्ति
महांगसे महत्ते सर्वमहिमावनस्य देवतादे महांगसे 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 तत्रादे महांगसे मधादेवाय आदित्यो ఏమండి అక్కయ్య గారు బావగారు ఈ 3 వేలతో పట్టుకోవాలి ఉంగరం పైది ఇక్కడ పట్టుకుని కింద కాడతో గీతలు గీయాలి. అమ్మవారిని మీ చేతిలో పట్టుకోవాలి, కాడతో గీతలు గీయాలి. నానత్త గారు, మేనమామ గారు, అమ్మమ్మ, తాతయ్య, బాబీ పళ్ళెల్లో 3 గీతలు గీయండి. ఇప్పించడు కన్నుల పూర్ణగాంశ పాత్రే కుడితల మీద పెట్టేసుకోండి. పూర్తిగా ఫస్ట్ గంటలో రాయండి. పైన మాస నామ్న పైకి మాస నామ్న పుండరీకాక్ష పైన పుండరీకాక్ష నామాసు నామాసు శ్రీ శ్రీరాశి విసర్గల పైన మధ్యగంలో రాయి. నక్షత్ర నామ్న నక్షత్ర నామ్న స్వాతి నక్షత్ర స్వాతి నక్షత్ర నామాసు శ్రీ శ్రీరాశి 2 విసర్గలు కింద గల్లో రాయి. వ్యావహారిక వ్యావహారిక నామ్న మీరు అనుకుంటున్న నామం ఒకసారి అమ్మకి, నాన్నకి, అట్లాగే అత్తయ్య గారికి, మావయ్య గారికి అందరికీ వినిపించేటట్టుగా చెప్పాలి. 10:38 చెప్పి రాయాలి. గట్టిగా చెప్పి ఒకసారి 10:38 కరెక్ట్. వ్యావహారిక నామ్నా ఓం ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాధిబ్రువన్న అయం చ బ్రహ్మణస్పతిః. ఓం ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం. రుద్రశ్రీ నందన చాలు చాలు ఒకసారి. నామాసు రాశారా? నామాసు శ్రీ పక్కన పెట్టుకోండి. ఉంగరం అందులోనే మొదటి గంటలో పెట్టి మాసనామ్న పుండరీకాక్షనామావాహయామి స్థాపయామి పూజయామి. నక్షత్రనామ్న స్వాతి నక్షత్రమావాహయామి స్థాపయామి పూజయామి. వ్యావహారిక నామ్న రుద్రశ్రీనందననావాహయామి స్థాపయామి పూజయామి. ఆసుని తమలపాకులు వర్ణించి 3 ఆకుల్ని తాగండి. మూడింట్లో కూడా సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం అమృత నైవేద్యం పాలు తీరగలిగిన మిశ్రమం మధ్యలో
నీళ్ళు చల్లి నైవేద్యం పెట్టిన ద్రవ్యాన్ని ఓం ప్రోక్ష్యాం నివేదయామి ప్రాణం నమః వారం నమః జ్ఞానం నమః ఉదానం నమః స్నానం నమః రెండు చుక్కల నీళ్ళు శుద్ధ ఆత్మనీయం సమర్పయామి. మొదటి గడిలో 2 అక్షతలు తీసుకోండి. సంశక్త్యాత్మకుందాంబుల సర్వోపచార సమర్పయామి. ఈ అక్షతలు పట్టుకోండి. మీరు సగం తీసుకుని ఆడవారికి సగం ఇవ్వండి. 3 సార్లుగా వేయాల్సి వస్తుంది. 2 అక్షతలు వేయండి. మాస నామ్న పుండరీకాక్ష నామాస ధృత్వా స్వస్తి దీర్ఘాయుర్భవ శతాయుర్భవ వర్ధస్వ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. నక్షత్ర నామ్న స్వాతి నామాసి ధృత్వా స్వస్తి దీర్ఘాయుర్భవ శతాయుర్భవ వర్ధస్వ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. వ్యావహారిక నామ్న రుద్రశ్రీనందన నామాసి ధృత్వా స్వస్తి దీర్ఘాయుర్భవ శతాయుర్భవ వర్ధస్వ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. పళ్ళెం ఒకసారి ఇచ్చేసి పిల్లాన్ని మీ చేతిలో తీసుకోండి. అంగాదంగాత్ సంభవసి హృదయాదజయాయసే చుట్టూ ప్రారంభమయ్యే ప్రదేశంలో వాసన చూడాలి. అక్కడ వాసన చూడండి. అంగాతు సంభవసి హృదయాతు దధిజాయసే వేదో వై పుత్రనామాసి సజీవః శరదః శతం అశ్మాభవ పరశుర్భవ హిరణ్యం అస్తృతం భవ పశూనాన్త్వ అహింకారేణ అభిజిఘ్రామి రుద్రశ్రీ నందన. తాభ్యామేవ దక్షిణాగ్రనే పంచమంత్రాంజమే. కుడి చెవు దగ్గర అట్లా కుడి చెవు దగ్గర పట్టుకోండి. పేరు చెప్పండి చెవులో మెల్లగా. ఓం అగ్నిరాజుష్ణాన్ సవనస్పతి రాజుష్ణాన్ దేవతాజుష్ణందనకరోమి స్వమాజుష్ణాన్ సౌషధీధరాజుష్ణాన్ దేవతాజుష్ణందనకరోమి యజ్ఞాజుష్ణాన్ సదక్షిణాభిరాజుష్ణాన్ దేవతాజుష్ణందనకరోమి బ్రహ్మాజుష్ణపత్రాహ్మణైరాజుష్ణే దత్తాజుష్ణందనకరోమి దేవా ఆయుష్మందస్తే వృధేనాజుష్మందస్తే దత్తాజుష్ణందనకరోమి. తల్లిదండ్రులిద్దరూ కూడా పట్టుకుని పాలు పిల్లవాడికి తగిలించాలి. ఇద్దరు కలిపి పట్టుకోండి. ఓం తల్లిదండ్రులు ఇద్దరు కూడా చెప్పండి. అమృతవాగ్భవ సత్యవాగ్భవ మధురవాగ్భవ. అమృతమును సేవించుచు సత్యమును వచించుచు మధురమైన పలుకులు పలుకుచు స్వస్తి దీర్ఘాయుర్భవ శతాయుర్భవ వర్ధస్వ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. ఇచ్చేసి ఒకసారి బాబుని తీసుకోండి, మనవాడిని తీసుకోండి. మీరు ఇటు పక్కకు వచ్చేయాలి, ఆడవారు అటు వెళ్ళి బాబుని మీ ఊళ్ళో పెట్టుకోండమ్మా. ఆయనమ్మ గారు తాతయ్య గారు ఇద్దరు కూడా ఒకసారి ఇందులో ఇట్లా ముంచి అట్లా పిల్లవాడికి తగిలించారు. అమ్మమ్మ గారు తాతయ్య గారు తర్వాత ఓం గ్రహణ సూర్య ఆర్ద్యం వేడి చేస్తాయి. కొద్దిగా ఒకసారి తగిలించారు.
కాదు నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోతుంది రేష్మ్యాయ జనమవాస్తవ్యాయ తవాస్తవాయ జనమస్తోమాయ జనుత్రాయ జనమస్తామ్రాయ జామాయ జనమశంగాయ ఆయన గారు మేనత్త గారు జనమశంభవే జమయో భవే జనమశంకరాయ రండి మీ తాతయ్య రండి వెళ్ళండి వెళ్ళండి శ్రీను రండి పిల్లాడికి ఏమైనా ఇచ్చే ఉంటే కనుక ఇచ్చే సమయం నామకరణం చేసుకున్న పిల్లవాడికి వస్త్రాలు ఏమైనా ఇచ్చేటువంటి సమయం రామే कर्म शिवा विश्वाह भेषजी शिवा रुद्रस्य भेषजी तया नामणदेवते शिवागो रुद्राय तवसे वर्तिने क्षयद्वीराय प्रभरामहे वदं यथा नश्य నామకరణ మహోత్సవం ముందు ఏమంటారు పెద్దమ్మమ్మ పెద్దమ్మమ్మ పెద్ద మీ పెద్ద తాతయ్య గారు ఇంటి పేరు గొలిసెట్టాను ఒకళ్ళు చెప్తే అర్థం ఇంతమంది చెప్తే రాధాకృష్ణ గారి దంపతులు మనుమడిని ఆశీర్వదించినటువంటి సువర్ణ హస్తాభరణములను దుబూల వస్త్రాన్ని ఒక చుక్కలాదరించారు రే బాబీ ఒకసారి మీరు వెళ్ళండి మీరు 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 పెట్టించండి శ్రుతంగర్దశదయ్యవానం మృగన్న భీమమహత్రమగ్రం వృణాచరిత్రేరత్రస్తవారో అన్యంతే అస్మన్నివ బంధుసేనాః పరిణో రుద్రస్య హేతరవృణక్తపరిత్వేషస్య దుర్భద్రఘాయోః అవస్థిరా భగవద్భ్యస్తనశ్వమేధ్వస్తోకాయతరజాయ మృడయ మేఢుష్టవశవతమశివోనస్వమనా భవ పరమే రక్షాయుధం నిధాయ కృత్యం వసానాచరపినాకం విభ్రదాగహి विगिर्दविडोहित नमस्ते अस्तु भगवः यास्ते सहस्रगो हेतयोन्यवस्मन्यवन्तताः सहस्राणि सहस्रधाबाहुमस्तमहेतयः అడబాల సుబ్బారావు అండి మునుమనవాడండి ये वृक्षेषु तस्मिञ्जरारेरग्रीवा विलोहिताः ये भूतानामधिपतयो विशिखाचक्रवर्तिनः ये अन्येषु विविध्यन्ति पात्रेषु विवतो जनानु ये पथाम्बधिरक्षय ऐलभृताय व्यथः ये तीर्थानि प्रचरन्ति श्रकावन्तानि शङ्गिणः ఎక్కడ శ్రీనివాసరావు శ్రీనివాసరావు అండి శ్రీనివాసరావు శ్రీనివాసరావు यो
यो रुद्रो अग्नो यो अक्षयो विश्वाभुवना विवेश तस्मै रुद्राय नमः यो विश्वस्य क्षयति भेषजस्य यक्ष्मा महेशो अयं मे हस्तो भगवानयं मे भगवत्तरः अयं मे विश्वभेषजोऽयं शिवाभिवर्षणः एते सहस्रमयुगम्बायावृत्यो బొట్టు పెట్టు అయ్యో అక్షంత అక్షంత विष्णु सतोष सेवा राजेभिनागदम्बाजष्टमे प्रथमष्टमे प्रेष्टमे प्रथमिष्टमे कृतष्टमे स्वरष्टमे श्लोकष्टमे श्रावष्टमे श्रुतष्टमे ज्योतिष्टमे सुरष्टमे బొట్టు పెట్టింది అమ్మ లోనికి వెళ్ళి వస్తాను లోనికి వెళ్ళి బొట్టు పెట్టు బొట్టు పెట్టు బండారు ఎక్కడే అబ్బాయి కొంచెం विश्वानो दुर्गः जातवेदस्तन्धन्ननावादुरदाजवृषयज्ञातृन्मनसागृणानोष्वागं बोध्यविदातनुनामतनादिकं सहमानमुग्रमत्सुः రే రే చీను అటుపల్లి ఫడాలు ఉంచుడు తాతనే కదా మీ తాతనే బండి అది అడపాలడు బాగా చెప్తున్నాడు నీరు పెట్టే జోళ్ళు ఏడు పెట్టే జోళ్ళు అక్కడ పెట్టే చెప్పులు తెస్తాక కూర్చోరా సీను
అడుగు మీ అతను అడుగు. అట్లా అగ్నిముఖంలోనే ఈ దేవతలందరినీ చూడమని చెప్పి శాస్త్రం చెప్తూ ఉండదు. అగ్నిముఖంలో ఈ దేవతలందరినీ మనం చూడాలంటే అగ్నిహోత్రుడికి అగ్ని సంస్కారం చేయాలి. మామూలుగా 4 పుల్లలు పెట్టి కిరసనాయిలు పోసి అగ్గి పుల్ల వేసినా, పెట్రోల్ పోసినా, డీజిల్ పోసినా, ఏదైనా పుల్ల అగ్గి పుల్ల వేస్తే తగలబడుతూ ఉంటుంది. దాన్నంతా మంట అంటారు. ఇక్కడ అగ్నిహోత్రం అనేటువంటి కారణం ఏమిటి అంటే మంత్రముతో అగ్నిని ఆవాహన చేయడం వల్ల ఇక్కడ అగ్నిహోత్రుడిగా పిలువబడుతూ ఉన్నాడు. ఆయన ఏ రూపాన్ని ధరించి ఉంటాడు, ఎట్లా ఉంటాడయ్యా అంటే ఆయన 4 శృంగా 4 శృంగాల్ని కలిగి ఉంటాడట. 4 కొమ్ములు ఉంటాయట. త్రయో అస్య పాదా, అట్లాగే 3 పాదాలని కలిగి ఉంటాడట. 2 శీర్షే 2 తలకాయలను కలిగి ఉంటాడట. 7 హస్తాసో అస్య 7 చేతులను కలిగి ఉంటాడట. యథాబద్ధో వృషభోరో రవీతి మహోదేవో మర్త్యాగం ఆవివేశ. వృషభం అంటే ఎద్దు మీద కూర్చుని ఉంటాడట. మానవుడు వంటి రూపాన్ని ధరించి ఉంటాడట. 7 జిహ్వః 7 నాలికల్ని కలిగి ఉంటాడట. స్వాహ స్వధ అనేటువంటి 2 భార్యల్ని కలిగినటువంటి వాడు. స్వాహ అంటే శుభకార్యాలన్నింటిలో కూడా అగ్నిహోత్రుడితో పాటు ఉండి ఆ హవ్యాన్నంతటినీ కూడా స్వీకరించేటువంటి ధర్మపతి. స్వధ అంటే పితృకార్యాదుల్లో కుర్చీ ఏదైనా వేసుకుని కూర్చోండి. పితృకార్యాదుల్లో అగ్నిహోత్రుడి పక్కకు వచ్చి కూర్చుని ఆ కవ్యాలన్నీ కూడా దేవత స్వధాదేవి. మనం చేసేటువంటి పుణ్యకార్యాదులు కూడా తీసుకునేటువంటి శుభ కార్యక్రమాల్లో తీసుకునేటువంటి దేవత స్వాహాదేవి. వీళ్ళిద్దరిది సంయుక్తంగా ఉంటారు. చక్కగా ఆయనకి ప్రోక్షణ పాత్ర అని చెప్పి మీ పక్కన ఒక పాత్ర పెడతారు. ఆ పాత్రతోను పూర్ణ పాత్ర అని చెప్పి ఇటు పక్కన ఒక పాత్ర పెడతారు. ఇట్లా ఈ పాత్రలన్నీ కూడా పెట్టి చుట్టూరా దర్భలు వేసి చుట్టూరా నీళ్లు చల్లి, నాయనా మమాభిముఖో భవ, నాకు అభిముఖుడు అయ్యుండు, నాకు సుముఖుడు అయ్యుండు, నాకు సుప్రసన్నుడు అయ్యుండు, నేను తలపెట్టినటువంటి కార్యాన్నంతటినీ కూడా నీవు దగ్గరుండి ఆ దేవతలకు అందజేయమని చెప్పి అగ్నిముఖంగా ఇవన్నీ కూడా ఆయనకి సమర్పణ చేస్తాం. అప్పుడు యజమానో వదేత్ త్యాగ. యజమాన్ అనేటువంటి వాడు ఏం చేయాలి అంటే త్యాగాన్ని చెప్పాలి. త్యాగము అంటే ఏమిటి అంటే ఇది ఎవరి కొరకు ఇస్తున్నావో వాళ్ళ పేరు చెప్పాలి. యజమాని ఎవరైతే వాడు. మీ చేత ఇప్పుడు మేము మంత్రం చెప్తూ ఉంటాం, గణపతయ ఇదం నమః అంటాం. అంటే ఏమిటయ్యా అంటే ఆయన ఇది గణపతి స్వామి వారి కొరకు నేను సమర్పణ చేస్తున్నాను. నమః నాది కాదు, ఇది ఎవరి కోసం? గణపతయ ఇదం, గణపతి కొరకు నేను సమర్పణ చేస్తున్నటువంటి ద్రవ్యం. అట్లా ఏ దేవతనైతే ఉద్దేశం చేసి మనం జపం చేశామో, అక్కడ ఆవాహన చేసి పూజ చేశామో, ఆ దేవతలందరికీ కూడా ఇక్కడ హవిర్భాగాలను సమర్పణ చేయడం ద్వారా ఈ అగ్నిహోత్రుడు ఇది ఉన్నటువంటి నామం ఏమిటయ్యా అంటే హవ్యవాహనుడు. మనం ఇచ్చేటువంటి హవిర్భాగాలని వాహనంగా చేసుకుని ఆ దేవతకి ఇచ్చి ఆ దేవత ఇచ్చేటువంటి ఫలితాలని మనకు అందజేసేటువంటి వాడు. అందుకని ఈ అగ్నిహోత్ర ముఖంగా మనం ఆ దేవాది దేవతలందరికీ కూడా ఇప్పుడు హవిర్భాగాల్ని సమర్పణ చేసి మన కుమారుడికి కావాల్సినటువంటి ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ పాజిటివ్ ఎనర్జీని పిల్లవాడికి ఇచ్చి దేదీప్యమానంగా అంగరంగ వైభవంగా మనకంటే ఎంతో ఉన్నతమైనటువంటి విద్యని, యశస్సుని, కీర్తిని పిల్లవాడిని సంపాదించడం కోసం మనం కైంకర్యాలపై చేస్తున్నటువంటి దేవతా ప్రీత్యర్థం చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇకపోతే మూడోది సూర్య భగవానుడి గురించి చెప్పుకుందాం. ఆయనకి నమస్కారం చేస్తాం. అగ్నిహోత్రుడికి అగ్ని నమస్కారం చేసి హవిర్భాగాలు చేస్తాం. అట్లాగే గోవులో 14 భువనాలు, 3000 కోట్ల మంది దేవతలు ఉంటారు. అందుకని సనాతన ధర్మంలో గోవు అత్యంత పూజ్యనీయమైనది. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా వేరే వేరే దేశాల నుంచి వచ్చి గోమయం గోమూత్రంతో
మెడిసిన్లు అన్నీ తయారు చేసి గోమూత్రంలో గోమయంలో బంగారం ఉంటుంది, దానికి మించినటువంటి ఆయుర్వేద శక్తి ఇంకేదీ లేదు. పంచామృతాలతో పంచగవ్య అని చెప్పి తయారు చేసి సేంద్రియ పద్ధతిలో ఈ పంటని కనుక మనం పండించినట్లయితే బాగా ఉన్నత విలువలు కలిగినటువంటి ఆరోగ్యం కలిగినటువంటి జీవనాన్ని సాగించడానికి అవకాశం ఉంటుందని పంచగవ్య అని చెప్పి తయారు చేసి అది అమ్ముతున్నారు బాగా రేట్లలో. మనకి ఆవుని మన పూర్వీకులు ఎప్పటి నుంచో మన ఇంట్లో పాడి ఒక భాగం ఇప్పుడంటే మనం విడిచిపెట్టేసాం కానివ్వండి, షోగా ఇల్లు కట్టుకుని ఆ మార్బుళ్ళు గ్రానైట్లు వేసుకుని మోకాళ్ళ నొప్పులు అరికాళ్ళ నొప్పులు తెచ్చుకుంటున్నాం కానీ ఇల్లు మొత్తం అలికి నీళ్ళు. ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది, సైంటిఫిక్ రీజన్ ఉంటుంది వెనకాల ఎందుకు జరుగుతున్నది, ఎందుకు చేయమన్నారు సనాతన ధర్మంలో ఇలా చేయమన్నారు. ఒకసారి బాబుగడికి పత్తి దానం తీసుకుంటే పంతులు గారిని తీసుకున్నాం. అది బొండాలకి వెళ్ళాడు ఒకసారి వచ్చేది తీసుకొస్తున్నాం ఏంటంటే ఎంతో విశేషమైనటువంటి ఫలితాలు. ఆడవాళ్ళ కాళ్ళకి పసుపు రాసుకుంటున్నారు, మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇద్దరికి కాళ్ళు ఉన్నాయిగా, మగవాళ్ళ కాళ్ళకి ఏం పాపం చేసాయి వాళ్ళొక్కడికే పసుపు ఎందుకు రాసుకుంటున్నారు. మనకంటే ఎక్కువగా శుభ్రపరిచేటువంటి విధానాల్లో వాళ్ళు ఉంటారు, అందుకని వాళ్ళ కాళ్ళకి పసుపు రాసుకోవాలి. చేతులకు గాజులు వేసుకోమన్నారు, అది సినిమా డైలాగ్ అన్నమాట. ఏమన్నా చేతులకు గాజులు వేసి కూర్చున్నావా అంటే గాజులు వేసుకోమన్న కారణం ఏమిటి? ఆడవాళ్ళని మన మీద ప్రత్యుత్పత్తి చేయగలిగింది ఆడవాళ్ళే. ఎన్ని లక్షల కోట్లు ఉన్నా ఆగిపోయిన గుండెని మళ్ళీ ఎప్పుడూ కొట్టించలేకపోతున్నారు. ఇంత టెక్నాలజీ పత్తి లక్షల కోట్లు ఉన్న వాళ్ళు ఎవరైనా పనిచేస్తున్నారా? వేల సంవత్సరాలు ఆయు ప్రమాణమైన మరుక్షణం వెళ్ళిపోతున్నారు. ప్రత్యుత్పత్తి చేయగలిగింది ఎవరు? భగవంతుడు. ఆడవాళ్ళని మనం అంత పూజిస్తాం. మెట్టెలు పెట్టుకోమన్నా, పట్టీలు పెట్టుకోమన్నా, గాజులు వేసుకోమన్నా కారణం ఏంటి? మట్టి గాజులు చెప్పింది వాళ్ళు. మట్టితో చేసినటువంటి గాజులు వేసుకోవడం ద్వారా రక్త ప్రసరణ అదుపులోకి వస్తుంది, అంటే బీపీ బ్లడ్ ప్రెషర్ అదుపులోకి వస్తుంది. అందుకని మట్టితో చేసిన గాజులు వేసుకుంటారు. రజత స్పర్శ పాదాన్ని వెండి తగులుతూ ఉంటే ఏమిటయ్యా అంటే ఎప్పుడైతే మెట్టె పెడతామో వివాహంలో అప్పుడు గర్భసంచి వ్యాకోచించదు, తద్వారా సంతానోత్పత్తి కలుగుతుంది. వివాహంలో మెట్టె పెట్టే కారణం, వివాహానికి ముందు కాళ్ళున్నా వేళ్ళున్నా పుట్టగానే మెట్టెలు పెట్టాం, పట్టీలు పెడతాం, కావాలంటే డబ్బులు ఉంటే బంగారు పట్టీలు కూడా పెడతాం. కానీ వెండి మెట్టె మాత్రం ఎప్పుడు పెడతాం? వివాహంలో మాత్రమే. మామిడి మండలు ఎందుకు కట్టమన్నారు, పేడతో ఎందుకు కలకమన్నారంటే ఇవన్నీ కూడా సైన్స్. ఇదంతా మొన్న జర్మనీలో శాస్త్రవేత్త అటుపక్క ఇటుపక్క మామిడాకు కత్తిరించి 2 గాజుల మధ్యలో పెట్టి బుడగలు వస్తుంటే చూసి ఆక్సిజన్ బాగా ఎక్కువగా రిలీజ్ చేసి ఆకు మామిడాకు అంటారు. మనం పూర్వీకులు ఎప్పటి నుంచి చేస్తున్నామండి? ఏదైనా ఫంక్షన్ వచ్చింది, ఇంట్లో పండగ వస్తే ఖచ్చితంగా మామిడాకులు కడతాం. ఇంట్లో ఏదైనా 10 మందిని పిలుస్తున్నాం, శుభకార్యం చేసుకుంటాం, మామిడాకులు కడతాం. మామిడాకులు ఎందుకు కడుతున్నాం? పంచపల్లవాలని 5 రకాల విశేష వృక్షాలు ఉన్నాయి. మన ఆకులు గొప్పవేవి ఆకులలో అంటే మామిడి, మేడి, మర్రి, జువి, రావి, ఈ 5 ఆకులు చాలా గొప్పవి. అందులోనూ మామిడి ఆకులు ఎందుకు తీసుకున్నాం మనం అంటే ఆక్సిజన్ ఎక్కువగా రిలీజ్ చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. అందుకని ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా, మన ఇంట్లో జరిగినా వేలేవు పండగలు వచ్చినా ఇవన్నీ కూడా సైంటిఫిక్ రీజన్స్. ఈ పూజ ఎందుకు చేయాలి, ఈ పూజ ఎలా చేయాలి, చేయడం వల్ల వచ్చే ఫలితం. మనకి ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు విష్ణుమూర్తి శయన నిద్రలో ఉంటాడు, అంటే శయనం నిద్రలోకి జారుకుంటాడు. 4 మాసాలు చాలా కష్టం. మీరు ఏ హాస్పిటల్ రికార్డ్స్ ఉన్నా తీయండి. ఈ 4 మాసాల్లో కలరా, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, స్వైన్ ఫ్లూ, చికెన్ పాక్స్ ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అంటే ఈ 4 నెలల్లో వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే సంరక్షణ చేసేది ఎవరయ్యా అంటే విష్ణుమూర్తి. సృష్టించేటువంటి వాడు బ్రహ్మగారు, దాన్ని అంతటినీ కూడా సంరక్షణ చేస్తూ ఉండేటువంటి వాడు విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తి కాళీ అమ్మవారి మాయ వల్ల నిద్రలోకి జారుకుంటాడు. మనమందరం కూడా తిండి లేకపోతే ఒక 4 రోజులు ఉండగలం, నీళ్లు లేకపోతే 1 రోజు ఉండగలం, గాలి పీల్చకుండా క్షణం కూడా ఉండలేదు. అలా 10 రోజులు నిద్ర లేకుండా ఉండగలం అంటే ఎవ్వరం ఉండలేదు. ఎందుకంటే అంటే రాత్రి అన్న, కాళీ అన్న, మాయ అన్న ఆ అమ్మవారి పేర్లు అన్నమాట ఇవన్నీ. మనమే కాదు దేవాది దేవతలకు కూడా తప్పదు.
ఈ రకంగా 4 నెలలు నిద్రపోతాడు. ఈ 4 నెలలు నిద్రపోతాడు కాబట్టి మన స్వామీజీ అందరూ చాతుర్మాస్య దీక్ష అని చేస్తారు, వినే ఉంటారు మీరు కూడా. శృంగేరి స్వామి వారు, కంచి స్వామి వారు, ఇట్లా పీఠాలు ఉన్న పీఠాధిపతులందరూ కూడా ఈ 4 మాసాలు ఆ పరాశక్తిని పూజ చేసి అమ్మా మమ్మల్ని అందరినీ కాపాడు రక్షించు అంటారు. ఆషాఢ మాసంలో వారాహి అనే నామంతో అమ్మవారికి హోమాదులన్నీ కూడా చేస్తాం. గుమ్మడికాయలు, చెరుగ్గళ్ళు ప్రధానంగా వారాహి హోమంలో వాడతాం. ఆషాఢ మాసం తర్వాత శ్రావణ మాసం. శ్రావణ మాసంలో అందరూ కూడా మంగళ గౌరీ ఉద్యాపనలు చేస్తారు. శనగలు చలిమిడి అమ్మవారి నైవేద్యం పెడతారు. ఏమంతేనా? ఆ శనగలు చలిమిడి, ఆ బయట ఉన్న వాతావరణం, ఏది నైవేద్యం పెట్టాలి, ఏది హోమం చేసి ఆ ద్రవ్యాన్ని పేల్చాలి, ఇవన్నీ కూడా సైన్స్ కంటే ముందర మన ధర్మంలో నుంచి నేర్చుకున్న వాళ్ళు ఇది చేస్తే ఇది వస్తుంది, అది చేస్తే అది వస్తుంది. అట్లా ఈ శనగలు చలిమిడి తినడం ద్వారా ఐరన్ బాగా పెరుగుతుంది. శనగల్లో విపరీతంగా ఉంటుంది ఐరన్. ఆ భౌగోళిక పరిస్థితికి శ్రావణ మాసంలో ఉండేటువంటి వాతావరణానికి కావాల్సింది ఐరన్. అందుకని శనగలు చలిమిడి అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటారు. ఆషాఢం శ్రావణం అయిపోయింది. భాద్రపద మాసం వచ్చింది. భాద్రపద మాసం అమ్మవారి పరంగా చూస్తే వైనాయకి నవరాత్రి. మనం వినాయక నవరాత్రులని పురుష స్వరూపంగా స్వామివారిని పిలుస్తాం. అక్కడేం చేస్తాం? 21 రకాల పత్రులతో పూజ చేస్తాం. భాద్రపద మాసంలో వెలువడేటువంటి విషవాయువు, ఆ వాయువులన్నీ కూడా శుద్ధి అవ్వటం కోసం మృత్తికతో చేసిన గణపతిని పూజ చేసి 21 రకాల పత్రులతో పూజ చేస్తాం. 21 రకాల ఆకులు తీసుకొచ్చి గణపతి స్వామి వారికి పూజ చేస్తాం. గణపతి స్వామి వారికి తులసి పెట్టకూడదు. సంవత్సరం మొత్తంలో ఒక్కరోజు కూడా తులసి పెట్టకూడదు. ఆయన కోపం, ఆయన తపస్సు భంగం కలిగించింది అమ్మవారు అని చెప్పి ఆయనకి తులసి పెట్టడానికి. కానీ ఔషధీకృతాల్లో తులసి చాలా గొప్పది, అన్ని ఔషధులు కలిగిన దాంట్లో. అందుకని వరాన్ని ఇస్తాడనమాట. ఆ 21 పత్రుల్లో తులసి కూడా ఉంటుంది. వినాయక చవితి నాడు మాత్రమే పూజ చేయాలి. ఇంకా ఏ రోజు తులసి పెట్టకూడదు గణపతి స్వామి. అట్లా వైనాయకి నవరాత్రులు చేసి ఆ మాసాల్లో చక్కగా ఉంటుంది. అలాగే శరణ్ నవరాత్రి ఇంకా మీ అందరికీ తెలిసింది. ఆశ్వయుజ మాసం దసరా వచ్చిందంటే అమ్మవారికి బెల్లకాయలతోనూ మారేడుకాయలతోనూ పచ్చివక్క, బిప్పప్పు, గుమ్మడికాయ, చెరుగడ, కొబ్బరికాయలు, తర్వాత మాదీ ఫలం, అరటిపళ్ళు, దానిమ్మ పళ్ళు అన్నీ పెట్టి హోమం చేస్తారు. చిన్ని హోమం 13 అది శరణవరాత్రిలో ఆశ్వయుజ మాసంలో 4 మాసాలు పరిస్థితులు ఎట్లా ఉంటాయి, దేవుడు ఎట్లాగే రాలేదనుకుంటామో దుష్టశక్తి కూడా కిందకి రాదు. ఇది కూడా ఏదో ఒక రూపంలో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆ విధంగా మనం ఎవరో ఇబ్బంది పడకుండా ఉండడం కోసం సనాతన ధర్మంలో ప్రతిదీ పాయింట్ అన్నమాట. ప్రతి దానికి వెనకాల ఒక రీజన్ ఉంటుంది. సరైన అర్థం తెలియకపోతే మన మూఢత్వం కానీ ఆ దాని లోపం ఇదే కాదు. సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి ప్రతి అక్షరానికి, ప్రతి పదానికి, ప్రతి వ్యవహారానికి వెనకాల ఏదో నిగూఢమైనటువంటి అర్థం ఉంటుంది. ఏది ఎందుకు అనేటువంటి మనం తెలుసుకోలేకపోవడం మన అజ్ఞానం. కల్పవృక్షం అంటే ధర్మంలో చెప్పింది చెప్పినట్టుగా తీసుకుంటే ఆయువు, ఆరోగ్యం, ఆనందం. ప్రతి మానవుడు కష్టపడే దీనికి పుట్టినప్పటి నుంచి పరిగెడుతూనే ఉంటారు. మోహోత్సవం దగ్గర నుంచి ఎందుకు అంత కష్టపడేది దీనికి? ఆనందంగా జీవనం చేయాలి, సుఖంగా జీవనం చేయాలి. ఆ సుఖము ఆనందాన్ని రెండింటినీ మనకి ఇచ్చేటువంటి ఆ పరదేవత యొక్క అనుగ్రహం కలగాలంటే సనాతన ధర్మంలో ఇంటికి వస్తారా? ఇంటికి నుంచి వస్తారా? కూర్చోండి, మనతో సహా అన్ని ఆయన మనం చేయవలసినటువంటి విధి ఒకటి ఉంటుందన్నమాట ప్రతిదానికి. నేను కామ్గా ఇప్పుడు వెళ్ళి ఐఏఎస్ ఎంట్రన్స్ రాస్తానంటే పాస్ అవుతానా? నేను అవుతుందా? అవదు. దానికి తగ్గ కోచింగ్ దానికి తీసుకోవాలి. కూరలు బాగానే తరుగుతానని కడుపులో నొప్పి వస్తే తరిగితే కుదురుతుందా? దానికి ఎంబీబీఎస్ అనే పట్టా ఉండాలి, దానికి ప్రాక్టీస్ ఉండాలి. అడ్డదిడ్డంగా పెడగా వాదిస్తానండి నేను ఎట్లా పడితే అట్లా అని కోర్టుకి వెళ్తే ఒప్పుకుంటారా? దానికి ఎల్ఎల్బి అనే పట్టా ఉండాలి. అలాగే ప్రతి పూజకి కూడా ఒక విధానం ఉంటుంది. అంటే మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధిగా చేస్తేనే దేవతలు ఫలితాన్ని ఇస్తారు. మనస్సంతా ఏ దేవతనైతే పూజ చేస్తున్నాం ఆ దేవతను అక్షరం, పదం, నామం ప్రతిదీ కూడా వాళ్ళదై ఉండాలి. త్రికరణ శుద్ధిగా చేస్తే మాత్రం సాధన సాధ్యతే సర్వం. కలియుగంలో అయినా సరే మనం సాధించలేదంటూ ఏది. మనం ఏదో శక్తులు ఉన్నాయి కాబట్టి రాక్షసులు అట్లా చేశారు, దేవతలు ఇట్లా చేశారని మాట్లాడతాం. మనం బాగా తెలివైన వాళ్ళం అని చెప్పి తెలిసే రాముడు వారు భూమి మీదకి వచ్చి నడియాడి ఆయన భగవంతుడు అయినప్పటికీ పరమాత్మ అయినప్పటికీ కూడా మనం పడేటువంటి కష్టాలన్నీ కూడా పడి మనం చేసేటువంటి
సుఖాలన్నీ ఎలా పొందాలి అనేటువంటి ఒక ఆచరణ చూపించాడు. అందుకని రాముల వారిని ఏమంటాం మనం? రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మం కనుక విగ్రహంలా ఉంటే అది రాముడు అని చెప్పి శాస్త్రం. ధర్మం గురించి సనాతన ధర్మంలో చెప్పిన గొప్ప విషయాలు ఎన్ని చెప్పుకున్నా సమయం సరిపోదు. రోజులు కూడా ఆవు చాలా గొప్పదండి. ఆవులో నుంచి వచ్చేటువంటి పంచామృతాలు చాలా ఇవన్నీ మీ జేజీలే, విషం తిన్నా సరే ప్రాణంలోకి రాదు. మా జేజీలేనా అని అడుగుతున్నాడా జ్యోతి కొడుకు ఆడవాళ్ళుడు. ఇంట్లో ఫ్యాన్లు అవి పెట్టుకుని మీరు కానీ నేను కానీ నేను చేయాలని ఇప్పుడు మా ఇంట్లో కూడా ఆవులు షెడ్ వేసి ఫ్యాన్ల కింద పెట్టి ఆవులు పెంచుతున్నాం. అసలు ఆవులు పెంచే లక్షణం ఏమిటి? బట్ పొద్దున్నే తీసుకువెళ్ళి తోలేయాలి పొలాలు. తోలితే యజమానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉందో తెలుసుకుని దానికి సంబంధించిన ఆ గడ్డులు అవన్నీ తిని దానికి సంబంధించిన పోషకాలు ఉండేటువంటి ఆహారం అంతా తీసుకుని నదిలో నీళ్లు తాగేవి. చక్కగా ఆవులు నదికి వెళ్ళి ఈత కొట్టి వచ్చేవి. నది నీళ్ళు అంటే ఔషధీ జలం. అలా కూర్చోండి, మూలికల్ని ఎన్నో లవణాలని ఖనిజాలని కలుపుకుంటూ వస్తుంది నది. ఎక్కడి నుంచో వస్తుంది కదా, అడవుల్లోంచి అని. ఆ నీళ్లు తాగి యజమానికి ఏ దోషం అయితే ఉందో, ఏ వీక్నెస్ అయితే ఉందో దానికి సంబంధించిన పోషకాలు ఉండేటువంటి పాలు ఇచ్చేవి. అంతకంటే గొప్ప సైంటిస్టులు ఎవరైనా ఉన్నారా? అంత గొప్పది. అయినా ఒక చోట ధర్మాన్ని తప్పింది. అందుకని దానికి ముఖానికి పూజ లేదు, ఆవు పృష్ఠభాగానికే పూజ. ఈశ్వరుడి ఆద్యంతాలు చూస్తామని చెప్పి ఊర్ధ్వలోకాదుల్లోకి బ్రహ్మగారు, అథోలోకాదుల్లోకి విష్ణుమూర్తి వెళ్ళినంత దూరం ప్రయాణం చేసి విష్ణుమూర్తి నా వల్ల కాదని వెనక్కి వచ్చేసి నేను చూడలేదన్నట్టు అంత్యం. ఆయన పైకి వెడుతూ మొగలి పువ్వు ఆవు కనిపిస్తే నేను ఈశ్వరుడు యొక్క ఊర్ధ్వ భాగాన్ని పాల భాగాన్ని చూసి అక్కడ అభిషేకం చేసి వచ్చానని చెప్పి చెప్పమని చెప్పి పంపించాడు. వాటి రెండు అంతా అయింది. వచ్చాడు, ఆవు ఎదురుగుండా నుంచుంది. ఈశ్వరుడు అడిగాడు, ఏమిటి పాల భాగాన్ని చూశాడా బ్రహ్మగారు? ఆయనేమో చెప్పమన్నాడు. అబద్ధం చెప్తే ఈయనేం చేస్తాడో తెలియదు. కుడితిలో పడ్డ వెనకల పరిస్థితి అనమాట. సరే, బ్రహ్మగారి శాపం ఇవ్వకుండా ముఖంతో చూశాడన్నట్టుగా ఇలా తలకాయ ఊపి ఈశ్వరుడికి ధర్మం తెలియజేయడం కోసం తోకతో చూడలేదు అన్నట్టుగా ఊపి. అందుకని ఆనాటి నుండి మొగలి పువ్వు అబద్ధం ఆడింది కాబట్టి మొగలి పువ్వుని పూజకి వాడడం. గోవు అంత గొప్పది, 14 భవనాలు ఉన్నాయంటున్నాం, 3000 కోట్ల మంది దేవతలు ఉన్నారంటున్నాం. ధర్మం తప్పింది కాబట్టి దానికి కూడా ముఖానికి పూజ చేయాలి. ఎక్కడైతే సత్యం తెలియజేసిందో పృష్ఠభాగం తోక ఊపుతో చెప్పింది కాబట్టి ఆ తోకకే పూజ. మన ధర్మం అంత గొప్పది. ఎంత గొప్పదైనా సరే ధర్మంగా ఉండగలిగితే, ధర్మాన్ని ఆచరించగలిగితే ఎంతో ఉన్నతమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. ముందుగా మనం సమర్పణ సంకల్పం చేసుకుంటున్నాం. దేవతలను అలా అని చెప్పి పూజ చేసుకున్నాం. వేళతో ధాన్యం వేయాలి. స్వాహ అన్నం ఆయన ఏం వేస్తూ ఉంటారు, మీరు ఆ ధాన్యాన్ని వేయాలి. ముందుగా లక్ష్మీ గణపతయ ఇదం నమమ ఒళ్ళో పెట్టేసుకోండి. పడి లక్ష్మీ గణపతయ ఇదం నమమ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజన్మే విషణాయ స్వాహా. లక్ష్మీ గణపతయ ఇదం నమః. శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజన్మే విషణాయ స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజన్మే విషణాయ స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజన్మే విషణాయ స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజన్మే విషణాయ స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజన్మే విషణాయ స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజన్మే విషణాయ స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజన్మే విషణాయ స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజన్మే విషణాయ స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజన్మే విషణాయ స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజన్మే విషణాయ స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజన్మే విషణాయ స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజన్మే విషణాయ స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజన్మే విషణాయ స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజన్మే విషణాయ స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజన్మే విషణాయ స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజన్మే విషణాయ స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజన్మే విషణాయ స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజన్మే విషణాయ స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం
लों गंगणपतये वरवरद सर्वजन्मे वशमानय स्वाहा ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజన్మే వశమానయ స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజన్మే వశమానయ స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజన్మే వశమానయ స్వాహా పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ స్వాహా విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో అలా కూర్చోండి కూర్చోండి పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ స్వాహా విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ స్వాహా నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశనే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః స్వాహా ఓం లక్ష్మీ గణపతయ ఇదం నాలుగు పళ్ళు ఒకసారి పళ్ళు కూడా మామగారు ఇలా కూర్చోండి నేను చెప్పి నుంచుంటారా ఇలా వచ్చండి ఇలా నుంచోండి ఇలా కూర్చోండి ఇలా కూర్చోండి ఇలా కూర్చోండి ఇలా కూర్చోండి మీ చేతిలో రెండు అరటిపండు ఇవ్వండి ముందు కూర్చోండి అక్కడ పెట్టేయండి ఇక్కడ తెచ్చాను సార్ లోపల పెట్టేయండి పెట్టినవి ఎక్కర్లేదు అరటిపండు అయినా పర్వాలేదు చాలండి ఓకే వెళ్ళండి బావి అక్కడ లేరంట ఒకసారి సీన్ అడి సీన్ చేయనాడు ఒకసారి సీన్ అడి సీన్కి కాంటాక్ట్ చెప్పాడండి తిరుగుతున్నాడా శ్రీను ఒకసారి శ్రీ సూర్యనారాయణో దేవతా హరిం వేదం శ్రీం హితి అవనే వినియోగ పూర్వవదు అంగన్యాసకరణ్యాసం ఓం సత్యదేజోజ్వాలామనే హుంఫట్ స్వాహా కృష్ణం బ్రహ్మహవం బ్రహ్మదేజోజ్వాలామనే హుంఫట్ స్వాహా బ్రహ్మహవం విష్ణుదేజోజ్వాలామనే కూర్చోమ్మా కనిష్ఠికాభ్యాం సర్వదేజోజ్వాలామనే హుంఫట్ స్వాహా కరతలకృష్టాభ్యాం సత్యదేజోజ్వాలామనే హుంఫట్ స్వాహా హృదయాసనహవం బ్రహ్మదేజో జ్వాలామనే హుంఫట్ స్వాహా ఇలా కూర్చోమ్మా విష్ణుదేజోజ్వాలామనే హుంఫట్ స్వాహా ఇలా విష్ణుదేజోజ్వాలామనే హుంఫట్ స్వాహా కవచాదహం ఓం అగ్నిదేజోజ్వాలామనే హుంఫట్ స్వాహా నేత్రత్రయాయుడు ఓం సర్వదేజోజ్వాలామనే హుంఫట్ స్వాహా అపరాజభడు భూత్వస్వరోధయానం పత్తి మా ఆలయ పోతారండి ఏ దానం కావాలా హస్తై ప్రవాళ ప్రభాం కేయూరాంగదారగంగణధరం కర్ణోల సత్కుండలం లోకోత్పత్తి వినాశపాలనకరం సూర్యం గుణాభింభజే లం పృథివీ తత్వాత్మకం లేరంటే అసలు ఎవరు లేకపోతే నరసాపంచి రావాలి నాకు నరసాపంచి అతడు రెడీగా ఉంటే చూడు బస్కి వచ్చి పాల్గొని బండి ఎక్కడికి వచ్చేస్తా లేదు ఉంటే ఓం హ్రీం గణ సూర్య ఆదిత్యోం శ్రీం స్వాహా ఓం హ్రీం గణ సూర్య
ఆదిత్యం శ్రీం స్వాహా ఓం హ్రీం గృణి సూర్య ఆదిత్యం శ్రీం స్వాహా ఓం హ్రీం గృణి సూర్య ఆదిత్యం శ్రీం స్వాహా ఓం హ్రీం గృణి సూర్య ఆదిత్యం శ్రీం స్వాహా ఓం హ్రీం గృణి సూర్య ఆదిత్యం శ్రీం స్వాహా ఓం హ్రీం గృణి సూర్య ఆదిత్యం శ్రీం స్వాహా ఓం హ్రీం గృణి సూర్య ఆదిత్యం శ్రీం స్వాహా ఓం హ్రీం గృణి సూర్య ఆదిత్యం శ్రీం స్వాహా ఓం హ్రీం గృణి సూర్య ఆదిత్యం శ్రీం స్వాహా ఓం హ్రీం గృణి సూర్య ఆదిత్యం శ్రీం స్వాహా ఓం హ్రీం గృణి సూర్య ఆదిత్యం శ్రీం స్వాహా ఓం హ్రీం గృణి సూర్య ఆదిత్యం శ్రీం స్వాహా ఓం హ్రీం గృణి సూర్య ఆదిత్యం శ్రీం స్వాహా ఓం హ్రీం గృణి కూడా కలుపుకోవాలి బట్టలు. శ్రీం స్వాహా ఓం హ్రీం గృణి సూర్య ఆదిత్యం 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 సూర్య ఆదిత్యం శ్రీం స్వాహా ఓం హ్రీం గృణి 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 సూర్య ఆదిత్యం శ్రీం స్వాహా జై భవాని వామం జరుగుతున్నప్పుడు అయ్యే మాట్లాడకూడదు ఓం హ్రీం గణేశూర్య ఆదిత్యం శ్రీం స్వాహా ఓం హ్రీం గణేశూర్య
ఓం హ్రీం గణేశ సూర్య ఆదిత్యం శ్రీం స్వాహా 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 ఓం హ్రీం గణేశ సూర్య ఆదిత్యం ఇలా కూర్చోండి ఇలా వేసుకోవాలి సూర్య ఆదిత్యం శ్రీం స్వాహా భాస్కరాయ విద్మహే మహత్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ 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 స్వాహా చెప్పిందేనండి మహత్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ స్వాహా సత్యదేవోద్వానామనే స్వాహా దేవోద్వానామనే స్వాహా స్వాహా ఓం విష్ణుదేవోద్వానామనే స్వాహా శిఖారి ఓం విష్ణుదేవోద్వానామనే స్వాహా కమలాజం ఓం అగ్నిదేవోద్వానామనే స్వాహా నేత్రత్రయాజం ఓం విష్ణుదేవోద్వానామనే అస్త్రాయ ఫటు సువర్భవం వచ్చేట అడిగిపోయిన కూడా కనడం అడిగిపోలే మీరు పడవలు ఉంది విఘ్నేశ్వర సుప్రీణాలు విఘ్నేశ్వరార్పణమస్తు ఓం నక్షత్రమధ్య దృష్ట్యా అయ్యో